మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాస్టారు జోక్ మిమిక్రీ. మాస్టారు అంటే చిరంజీవి మాస్టర్ కాదు సుమా, మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించి ఆనందంలో ముంచే మాస్టారే ఈ జోక్ మిమిక్రీ మాస్టారు. ఇప్పుడు వినండి, ఒక పల్లెటూరు కొత్తగా వచ్చిన మాస్టారుకు పిల్లలకు మధ్య జరిగే సంభాషణ అండి ఈ జోక్ మిమిక్రీ మాస్టారు. అదిగో అదిగో నవ్వకండి, వస్తున్నాడండి మాస్టారు, మీ మాస్టర్ వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు. ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో మరుషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఒరే మన ఊరికి పెళ్లి చేసే గారు వస్తున్నారు, ఈ పెళ్లి చేసే గారు వస్తున్నారు. ఒరే సన్యాసి, అడగాను కాదురా, సార్నురా. ఏంటండి చారా? ఏ చారు? పప్పు చారా, ఉత్త చారా? పప్పు చారు ఉత్త చారు కాదురా వెధవ సన్యాసి. చదువు చెప్పేవాడిని సారు అంటారు, అక్కుపక్షి వెధవ నువ్వును. నీకు చేత కాకపోతే మాస్టారు అని పిలువు. అసలే గాని వరుసగా మీ పేరు చెప్పండి, రాసుకుంటాను. ఏంటండి మాకు పేర్లున్నాయిగా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఒరే కాకి వెధవ, మాట్లాడమంటే నోరు కుక్కుతా. అక్కుపక్షిలే వాక ముందు పేరు చెప్పండి. అలాగే రాసుకోండి. ఒరే ముందు నువ్వు పేరు చెప్పురా. నా పేరే అండి, నా పేరు శ్రీనుగాడండి. శ్రీనుగాడ అనకూడదురా వెధవ, శ్రీను అనాలి. ఎడ్లకాడ నట్టనే పిలుస్తారండి, ఎడ్లకాడ. ఎడ్లకాడ పిలిస్తే ఇక్కడ చెప్పకూడదురా, తప్పు. వెధవ సన్యాసి నువ్వును. అలాగే రాసుకోండి. అసలే గాని మీ ఇంటి పేరు చెప్పరా. ఏంటండి ఇంటి పేరా? ఇంటి పేరంటే ఎప్పుడు ఇల్లే నేను. ఓహో మా ఇంటి పేరా? మా ఇంటి పేరు గడ్డి గుడిచండి. ఒరే సన్యాసి, ఇంటి పేరంటే అది కాదురా, మీ ఇంటి పేరు చెప్పమంటున్నాను. అవునండి మా ఇంటి పేరు గడ్డి గుడిచే, కాకపోతే పోయి చూసుకోండి, ఆడ పడుతుంది. చీ సన్యాసి వెధవ. ఒరే కనీసం ఇంటి పేరు కూడా చెప్పడం రాదా? ఒరే నువ్వు నిలబడరా, నీ పేరు చెప్పిన ఆయన. ఏంటండి నా పేరా? నా పేరు వెంకటిగాడండి. ఒరే వెధవ, వెంకటిగాడు కాదురా, వెంకన్న అనాలి. నేను జీతం ఉన్న కాడ నన్ను అట్టేం పిలుస్తారండి. జీతం ఉన్న కాడ పిలిచినా ఇక్కడ అలా చెప్పకూడదురా వెధవ, తప్పు. సరే కానీ మీ ఇంటి పేరు చెప్పు. మా ఇంటి పేరా? మా ఇంటి పేరు వాడిని గడ్డి గుడిచే. సీనిగాంధి లేదు, సీనిగాంధి గడ్డి గుడిచి అయితే మాది పెంకుటిల్లు. ఒరే చచ్చి వెధవ, చీ కూర్చో. ఇక నీ చేత కాదురా చెప్పడం వెధవ సన్యాసి. నువ్వు ఇంటి పేరు చెప్పంటాడు, చచ్చిపోతారు వెధవ సన్యాసులు. అమ్మ తల్లి, ఎవరమ్మా నువ్వు? నువ్వే నిలబడమ్మా. అవో నీ పేరేందమ్మా? విజయశాంతి. ఏందమ్మా మళ్ళీ చెప్పు. విజయశాంతి. విజయశాంతి. ఆ మోహన్ చూడు ఎట్లుందో, విజయశాంతి అట. పుట్టంగానే నేను అచ్చం విజయశాంతి లెక్కనే ఉన్నానట, అందుకే నాకు ఆ పేరు పెట్టిండ్రు. అమ్మో ఇంకా నయమే. ఆ ముక్కు చూడు అది ఎట్లుందో. శివుడి కాడితే నేనేం చేయాలి? నా కాలే చూసుకోవడం తెలియదా తల్లి, మీ మొహాలు వండ. సరే కానీ ఇంటి పేరు చెప్పమ్మా. మాది డాబా, పెద్ద డాబా. డాబా? పెద్ద డాబా? అది ఇంటి పేరా తల్లి? మీ మొహాలు వండ. అవును, మొన్ననే కొత్తగా టాప్ పోసినాం, అనుమానం వస్తే పోయి చూసుకోరా. అది ఏందో నన్ను అడుగుతాను ఊకినేమో. నాకు అనుమానమా? మీ పిండా గుడి పిచ్చుకలు మెయ్య. ఇంటి పేరు చెప్పండి రా అంటే ఒకడు గడ్డి గుడిసి అంటాడు, ఇంకొకడు పెంకుటిల్లు అంటాడు. ఇవి నడితే పెద్ద డాబా అట, డాబా. అమ్మ చెప్పించాగా ఆడ ఊలవాడు. ఒరే నీ పేరు చెప్పరా. ఏంటండి నా పేరా? నాకు పేరు లేదు. ఓరి చచ్చి వెధవ, ముక్కు పచ్చడైంది, ముందు పేరు చెప్పేదవా. పేరు లేకపోవడం నువ్వు మంచివి కాదురా వెధవ. పేరు లేదు, అసలు పెడితే కదా ఉండేది. ఓరి వెధవ, ఎందుకు లేదురా పేరు? మా తాతకు పేరు పెట్టంగానే మా ముత్తాత కథం. ఇక మా నాన్నకు పేరు పెట్టంగానే మా తాత కథం. ఇక నాకు పేరు పెడితే మా నాయన ఎక్కడ కథం అవుతాడో అని నాకు పేరు పెట్టలేదు. ఓరి మీ మూఢనమ్మకాలు తగలయ్యా. ఇంతకీ నిన్నేవాళ్ళు పిలుస్తారా? నా దోస్తులందరూ నన్ను కర్రోడా అంటారు. ఇక ఆడవాళ్ళందరూ నన్ను జంపాలోడా అంటారు. ఇక మా ఇంట్లో ముఖం మార్చినోడా, పేరు మార్చినోడా అని పిలుస్తారండి. ఇక నా శత్రువులందరూ నన్ను బడ్డు, బైరాగి, లుచ్చా, లఫంగ్ అని రకరకాల పేరుతో పిలుస్తారండి. మీకు ఏ పేరు మంచి అనిపిస్తే ఆ పేరు రాసుకొని మార్చారు. మీరు గాబరా పడకండి, తొందర పడకండి. ఏంట్రా నీకున్న పేర్లకు నా ఇష్టం ఉన్న పేరు రాసుకోవాలా? దున్నపోతు వేధవ, నిన్ను తగలయ్యా. ఛీ కూర్చో. కనీసం ఇంటి పేరున చెప్పి చావురా వేధవ సన్యాసి. మాకు ఇల్లు లేదండి, మా నాన్న ఎలకలున్నాయని మా ఇల్లు మొత్తం గాలవెచ్చిండు. మేము చెట్టు కింద ఉంటామండి. వద్దురా వేధవ, ఇంకేం చెప్పకు, నా చెవులు చిట్లిపోయేలా ఉన్నాయి. మిమ్మల్ని ఇంటి పేరు నా బుద్ధి తక్కువరా వేధవ. ఒరే ఈ పేర్ల సంగతి అలా ఉంచి మీ తండ్రి చేసే వృత్తి పని చెప్పండిరా. ఒరే నువ్వు చెప్పరా, మీ నాన్న ఏం పని చెప్తారా? మా నాన్న అండి నేను వచ్చేటప్పుడు అన్నం తింటానండి, ఇప్పుడు ఏం చేస్తాడో నాకేం తెలుసు. ఒరే నువ్వు వచ్చేటప్పుడు అన్నం తింటాడా? నేను అడిగింది వృత్తి గురించిరా. అసలు మీ నాన్న ఏం పని చేస్తాడు? ఇప్పుడు చేతులు కడుక్కుంటాను కావచ్చు. ఛీ నిన్ను తగిలేయ్యా, కూర్చో. ఒరే నువ్వు చెప్పరా, మీ నాన్న ఏం పని చేస్తారా? మా నాన్న ఎప్పటికీ ఆడలతో బిజీగా ఉంటాడు. ఒరే వెధవ తప్పురా, ఆడలతో బిజీగా ఉండడం ఏంద్రా వెధవ సన్యాసి. మళ్ళీ చెప్పరా, మీ నాన్న పని చెప్తారా? మా నాన్న ఎప్పటికీ ఆడలతో బిజీగా ఉంటాడండి, అస్సలు టైం ఉండదు. ఓరి వెధవ సన్యాసి, ఏంద్రా అట్లా మాట్లాడుతున్నావు ఏంద్రా వెధవ? తప్పురా అట్ట అనకూడదురా. ఎందుకు తప్పండి, ఆడవాళ్ళ గాజులు పెట్టడం తప్ప? ఓరి సన్యాసి అదా సంగతి, గాజుల వ్యాపారమా? భయపడిచ్చాను కదా వెధవ. వా కూర్చో. ఒరే నువ్వు నిలబడరా, చెప్పురా ఆయన మీ నాన్న ఏం పని చేస్తాడు? కోస్తాడు, చంపుతాడు, కైమా చేస్తాడు. ఊరే వెధవ అలా భయపెట్టకురా. అసలే ఈ ఊరి కొత్త నేను. ఇంతకీ ఎవరిని కోసేది? కోళ్లను, గొర్రెలను,
మేకలను. ఒరే సన్యాసి, చికెన్ మటన్ షాపా ఈ మాత్రానికి అంత చెప్పాలా? నాకు అసలే బీపీ ఎక్కువ. కూర్చో వెధవా. ఒరే నాయన నువ్వు చెప్పరా, మీ నాన్న ఏం పని చేస్తాడో? మా నాన్న బట్టప్పటికీ 6 చెక్కగాళ్ళు ఉంటారండి. వాళ్ళతో కలిసి మా నాన్న కూడా చెక్క పని చేస్తాడండి. చెక్క పని చేసుకుంటూ తిరుగుతాడు. చెక్కగాలంటే ఏంద్రా వెధవా సన్యాసి వెధవా? ఏంద్రా అదేం పని రా సన్యాసి? చెక్కగాలేంద్రా? అవునండి, చెక్కగాళ్ళతో చెక్క పని చేసుకుని తిరుగుతాడు. ఒరి సన్యాసి సరిగ్గా చెప్పరా వెధవా సన్యాసి? అదేనండి, చెక్కలతో మంచాలు, కుర్చీలు, బల్లాలు తయారు చేస్తారు. ఆ పని. ఊరు చచ్చి వెధవా. దానికే చెక్కగాళ్ళు చెక్క పని అనక్కర్లేదురా, వడ్రంగి పని అంటే చాలు. నీ మాటలు వాళ్ళు విన్నారంటే నీ బుర్ర బద్దలు కొడతారు వెధవా సన్యాసి. కూర్చో. అలాగే రాసుకోండి. అలాగే రాసుకోవాలనా? రాసుకుంటాను రా, రాసుకుంటాను. నా వ్రాతకేం తక్కువ? ఒరేయ్ నువ్వు వద్దురా వెధవా, నువ్వు అట్టట్టు నువ్వు ఒరే వెధవా. అమ్మ తల్లి విజయశాంతి, నువ్వు చెప్పమ్మా, మీ నాన్న ఏం పని చేస్తాడో? నీ మొహం చేస్తాడు, నీ తలకాయ చేస్తాడు. ఏమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా? వేలాడంతలేమో మాస్టర్ని పట్టుకొని ఇన్ని మాటలా? ఏందమ్మా నీ మొహం చేస్తాను తలకాయ చేస్తాను తిడతాను, బుద్ధి ఉందా నీకు? మాకేనండి, వాళ్ళ నాన్న గడ్డాలు సౌరాలు చేస్తాడండి, అందుకే మొహం చేస్తుంది, తలకాయ చేస్తుంది అంటాడండి. ఓసి నీ చార్థం తగలడా, మంగలి పని చేస్తాడని చెప్పొచ్చు కదా. చీ కూర్చో. ఒరేయ్ నువ్వు చెప్పరా, మీ నాన్న ఏం పని చేస్తాడో? రాత్రి చేస్తాడు, పగలు పండుకుంటాడు. ఏంద్రా? రాత్రి చేస్తాడు, పగలు పండుకుంటాడు. అదేం పనిరా సన్యాసి, కాస్త అర్థమయ్యేలా చెప్పురా. మేకేనండి, వాళ్ళ నాన్న వాచ్మెన్ అండి. ఓరి గాడిద, నైట్ వాచ్మెనా? ఈ మాత్రానికి రాత్రి చేస్తాడు పగలు పట్టుకుంటారు, రాత్రి చేస్తాడు పగలు పట్టుకుంటారు. సన్యాసి వదవా, కొట్టాలంటే ముఖం బద్దలైపోద్ది. కూర్చో. అమ్మో అమ్మో, ఒరే మీకు వృత్తులు అడగడం నా వల్ల కాదురా, మీకు వృత్తులు అడగడం నా వల్ల కాదు. కానీ ఒరే ఒరే వెధవా, వాని వీపు మీద కాలు పెట్టేది వెధవా. తీ. మేకేనండి, ఆడికి సినిమా హాల్లో ముందు సీట్ల మీద కాలు పెట్టి అలవాటండి, అందుకే అట్లా. ఓ దున్నపోతు వెధవా, ఇది సినిమా హాల్ కాదురా వెధవా, బడిరా. ఛీ నిన్ను తగిలేయ్యా. కూర్చో. ఒరే మీకు బుద్ధి రాదు కానీ, ఒరే మీకు ఆలు వచ్చా? మేకేనండి, నాకు వచ్చండి. వెరీ గుడ్, చెప్పు నాన్న. ఒరే చచ్చిపోకరా ఎక్కిల వెధవా. ఛీ కూర్చో. ఎక్కిలేట్రా ఎక్కిళ్ళు మళ్ళా మధ్య సన్యాసి వెధవా. ఒరే నువ్వు చెప్పరా ఆలు. అలాగే చెప్తానండి. ఆలో, ఈలో, ఓలో, రోలో, లుల్లోలో, ఐలో, అవులో. ఆ లూలు ఏట్రా సొల్లు వెధవా. ఛీ కూర్చో. లూ అట. లూ చెప్పకుండా చెప్పలేవా వెధవా సన్యాసి? చీ కూర్చో. అమ్మా విజయశాంతి, నీకు వచ్చా ఆలు? ఎంతవరకు వచ్చమ్మా? మా యారాలు వస్తుంది. ఎవరు వస్తారు? మా యారాలు వస్తుంది. ఎవరు వస్తారమ్మా? మా యారాలు వస్తుంది. మీ యారాలా? నీకు యారాలు కూడా ఉందా అమ్మా? మేకేనండి, ఆమెకు మా యారాల వరకు వస్తాయండి, అందుకే మా యారాలు వస్తుంది, మా యారాలు వస్తుంది అంటానండి. ఓసి నీ పిండం పెట్ట. ఇంత మాత్రానికే మా యారాలొస్తుంది అంటానవా? చీ కూర్చో. ఒరేయ్ అప్పటి నుంచి చూస్తున్నాను, ఇంతకీ నీకు వచ్చా ఆలు? రాగంలో వచ్చండి. రాగంలో వచ్చండి. ఆలు రాగంలో ఉండడం ఏంట్రా సన్యాసి? అవునండి, ఎడ్ల కాడ మేము అట్నే పాడుకుంటామా వాళ్ళని. ఏందిరా వాళ్ళని పాడుకుంటారా? ఒరేయ్ ఇంకా నేను ఆడుకుంటారా వెధవ సన్యాసి? అదెలారా? నిరూపిస్తాను చూడండి. ఆ ఏ ఏ ఓ ఓ రో రో లొల్లో ఏ ఏ ఏ ఓ ఓ ఔ అమ్మ ఆహా కక గగ ఇని చచ జజ ఇని టట డడ అన తత దద నా పాపా బాబా మాయా రాలావా శేషాస హాలాక్షరౌతి రౌతి రౌతి రౌతి. ఒరే కూని వెధవ, తప్పురా. సరస్వతి సమాన తెలుగు అక్షరాలని అలా కూని చేయకూడదురా సన్యాసి, కళ్ళు పోతాయి. కూర్చో వెధవ. మరి ఇప్పటికి ఎన్నోసార్లు పాడినా నా కళ్ళు పోలేదుగా. ఇంకోసారి పాడమంటే బుర్ర బతలు కొడతా వెధవ. చీ కూర్చో. ఎందుకురా నా మీద తింటారు? మీ మీద రుచిగా ఉంటుందా మాస్టారు? ఎందుకురా తింటావా? తిండిపోతు వెధవ, అలా మాట వరుస కన్నాను రా. చీ చచ్చి వెధవ. కూర్చో. ఒరే ఇంకెవరికి వచ్చురా ఆలు? నాకొచ్చండి. నాకొచ్చండి. ఒరే ఒక్కొక్కటి చెప్తావేంట్రా వెధవ? మిగతా ఒక్కొక్కటి ఎవరు చెప్పారా సన్యాసి వెధవ? ఏంట్రా నీ కథ? ఎందుకండి అనవసరంగా టైం వేస్ట్? టైం వేస్టా? ఆలు చెప్పడానికి నీకు టైం వేస్ట్లా ఉందిరా వెధవ సన్యాసి? కొట్టాలంటే బుర్ర బద్దలు కొడతా వెధవ. ఏంట్రా నీకు టైం వేస్టా? చేతగాని వెధవ, సోమరి వెధవ. చీ కూర్చో. టైం వేస్ట్ అంటే టైం వేస్ట్. ఒరే ఆలు ఎన్నో తెలుసా మీకు? రెండండి. రెండంట్రా వెధవ, ఇంకా ఉంటాయిరా. మీరు ఆలు ఎన్ని అన్నారు కానీ ఆ నుంచి రౌతి వరకు ఎన్ని అడగలేదుగా. ఒరే అతిక తెలియవేధవా. సరే అలాగే చెప్పరా ఎన్నో మరి. అలాగైతే నేను చదువుతాను, మీరు లెక్క పెట్టండి. నువ్వు చదివితే నేను లెక్క పెట్టి నీకు చెప్పాలా వెధవా? ఒరే బుర్ర బద్దలు కొడతా. కూర్చో. ఒరే నువ్వు చెప్పరా, ఆ నుంచి రౌతి వరకు ఎన్ని అక్షరాలు ఉంటాయో? ఏంటండి? ఆ నుంచి రౌతి వరకు మధ్యలో ఎంత దూరం ఉంటుందో చెప్పండి. ఆ మధ్యలో కొలిసి మీకు ఎన్ని ఉంటాయో చెప్తా. ఏంట్రా మధ్య దూరమా?
ఒరే అక్షరాలు కూలుస్తారట్రా వెధవ సన్యాసి, ఎందుకురా నన్ను వర్రిస్తారు? నీకు తెలియకపోతే తెలియదని చెప్పు, అంతేగాని అనవసరంగా వాగావంటే నీ నోరు కొడతా వెధవ. కూర్చో. ఒరే నువ్వు చెప్పరా వాళ్ళు ఎన్ని ఉంటాయి? ఒరే ఒరే ఏంట్రా గాడిదలా వెక్కిరింతలు? మాట్లాడండి, వాడికి ఇలా వరకు వచ్చిన అర్థం అండి. భయపడి చచ్చాను కదరా వెధవ. ఒరే అలాగైతే వాళ్ళు ఎలా చదువుతావురా? ఒరే వెధవ ఇక చాలురా, ఇక చాలు, నేను వినలేదు కానీ నువ్వు కూర్చోరా వెధవ, కూర్చో. ఒరే ఈ ఆల సంగతి అలా ఉంచండి రా. ఒరే నువ్వు నిలబడరా, నీకు ఏబీసీడీలు వచ్చా? ఒరే నువ్వేరా ఒరే వెధవ, నిద్రపోతా వెధవ, లేవాటా అని కొట్టి అయ్యి సన్యాసి వెధవ. ఏబీసీలు వచ్చా నీకు? ఏంటండి? ఒరే వెధవ నీకే ఏబీసీలు వచ్చారా? ఏ వస్తుంది పక్కది రాదు, సి వస్తుంది పక్కది రాదు, ఈ వస్తుంది పక్కది రాదు. ఒరే ఎందుకురా ఒకటి తప్పించి ఒకటి అంటున్నావు వెధవ, పక్కది ఎందుకు రాదా? మాట్లాడండి, వాడు రోజు బడికి రాడండి, రోజు తప్పించి రోజు వస్తాడు, అందుకే అక్కడొకటి వస్తుంది. ఒరే వెధవ రోజు బడికి రావాలరా వెధవ సన్యాసి. చీ కూర్చో. ఒరే ఏబీసీలు చెప్పరా నాయన? ఒరే నువ్వు చెప్పరా నాయన ఏబీసీ చెప్పు. ఒరే ఒరే వెధవ వాడిని కాల్ది వెధవ తీ చెప్పు, నువ్వు చెప్పరా వెధవ ఏబీసీలు ఎన్నిరా? నాకు రాయత్తది కానీ చదవరాదు. ఇది వెరైటీయా? నోరు మూసుకొని ముందు చెప్పు. నోరు మూసుకొని ఎలా చెప్తారండి? ఒరే వెధవ అలాగే నోరు తెచ్చి చెప్పరా వెధవ. ఏ కాదురా వెధవ, ఏ అనాలరా వెధవ, ఏరా? అలాగేనండి. బే. ఒరే సన్యాసి బే కాదురా సన్యాసి, బీరా, బి అనాలి. అలాగేనండి, ఇప్పుడు అంటాను చూడండి మళ్ళా. చీ చీ. ఒరే వెధవ సీరా వెధవ, చీ కాదురా వెధవ, చీ అంటావు సన్యాసి, చీ కాదురా సీరా. మళ్ళీ మొదటి చెప్పరా? అలాగే చెప్తాను, ఇప్పుడు కరెక్ట్ చెప్తా చూడండి. బే చీ. ఒరే ఒరే వద్దురా నాయన, కాసేపు అయితే భూతాడిలా ఉన్నావు, కూర్చోరా నాయన కూర్చో. నీతో చేత కాదు సన్యాసి, కూర్చోరా. ఒరే నేను అక్షరాలు అడుగుతాను, మీరు పదాలు చెప్పండి సరేనా? అలాగే అడగండి. ఒరే వెధవ, ఒరే నువ్వు ఎగరా కూర్చోవాలి వెధవ సన్యాసి, లేచావంటే బుర్ర బద్దలు కొట్టా సన్యాసి, కూర్చో. అలాగే అడగండి. మళ్ళీ అంటే వెధవ సన్యాసి బుర్ర కూర్చోరా సన్యాసి, నువ్వు కూర్చో. అలాగే కూర్చుంటానులేండి, అడగండి. ఒరే ఏ ఫర్ ఏమవుతుందిరా? ఏ ఫర్ ఒరే ఏ ఫర్ ఏమవుతుందిరా? ఏ ఫర్ ఏమీ కాదు. ఒరే వెధవ ఏ ఫర్ ఏమీ కాదు పోలేదు వెధవ, ఏ ఫర్ యాంట్ అవుతుందిరా వెధవ. చీ కూర్చో వెధవ సన్యాసి నువ్వును. ఏ ఫర్ ఆపిల్ కూడా అవుతుంది సన్యాసి వెధవ. బీ ఫర్ ఏమవుతుందో నువ్వు చెప్పరా నాయన సీను, నువ్వు చెప్పరా బీ ఫర్ ఏమవుతుంది? బీ ఫర్ బీరు. ఒరి వెధవ బీరు బ్రాండి కాదురా సన్యాసి వెధవ. చీ బీ ఫర్ బాల్ రా సన్యాసి. ఒరే బుర్ర బద్దలు కొడతా వెధవ. సీ ఫర్ ఏమవుతుంది అమ్మా విజయశాంతి, నువ్వు చెప్పమ్మా. సీ ఫర్ ఏమవుతుందమ్మా? సీ ఫర్ నువ్వే చెప్పు. సీఫర్ అండి, సీఫర్ అబ్బా చెప్పాలంటే నాకు చాలా సిగ్గండి. సీఫర్ ఏమవుతుందంటే చెప్పమ్మా సీఫర్ ఏమవుతుంది, ఏం భయం చెప్పు. సీఫర్ సిగ్గండి. నీ సిగ్గు సిక్కిపోను, సిగ్గట సిగ్గు. సీఫర్ క్యాటమ్మా. చీ కూర్చో. ఒరే ఐఫర్ ఏమవుతుందిరా వెంకన్న, ఐఫర్ చెప్పరా. ఐతో ఏమవుతుందిరా వేధవా సన్యాసి, చెప్పు నువ్వే. నిలబడు వెంకన్న చెప్పు. ఐఎమ్ సారీ నేను చెప్పలేను. ఒరే వెధవా ఐఫర్ ఏమవుతుందో చెప్పేంట వెధవా. ఐఫర్ రా పర్వాలేదు చెప్పరా వెధవా. మీరేమనుకోకపోతే చెప్తానండి. నేనేమనుకోనరా వెధవా, నిర్భయంగా చెప్పు. నాకు తెలిసినంత వరకు ఐఫర్ ఐ లవ్ యూ. ఛీ నీ కంటికి నెల కనపడుతున్నారు సన్యాసి వెధవ. ఐ లవ్ యూ వెధవ సన్యాసి. లేచానంటే బుర్ర బద్దలు కొడతా వెధవ. కూర్చో. ఒరే జేఫర్ ఏమవుతుందిరా? జగమే మాయా అండి. ఏంద్రా? జగమే మాయా. హే నీ బతుకు జడా. ఒరే రాకపోతే రాదని చెప్పు, అంతేగాని పిచ్చి పిచ్చిగా వాగంటే ముక్కు పచ్చడది వెధవ. కూర్చో. ఒరే కేఫర్ ఏమవుతుంది చెప్పరా. కేఫర్ కేతో ఏమొస్తుంది? కేఫరా అండి. కేఫర్ ఏంటమ్మా? కేఫరు కైటు మాట్లాడండి. కేఫర్ కైట్ అట. కాదులే, కేఫర్ కిస్ కదండి, కిస్సు. ఏంట్రా కిస్సా? నీ మొహానికి కిస్ పదం కూడా తెలుసా నీకు? దున్నపోతు వెధవ, బుర్ర బద్దలు కొడతా. కూర్చో. ఒరే ఇంగ్లీష్ అనడం వచ్చా మీకు? ఇంగ్లీష్ అని అనడం వచ్చా? మాట్లాడండి, నేను అంటానండి. వెరీ గుడ్ అను నాయన. ఇంగ్లీపాసు. ఏంట్రా మళ్ళీ అను. ఇంగ్లీపాసు. చెయ్యి సన్యాసి వెధవ, ఇంగ్లీష్ అని ఎంత స్పష్టంగా అన్నావురా. నీ బొంద బెట్ట కూసో వెధవ సన్యాసి. నా అంత బాగా ఎవరు అనలేరు కదా మాస్టారు. నిన్ను తగలయ్యా. చీ ఒరే లేచామంటే బుర్ర బద్దలు కొడతా వెధవ. ఒరే లెక్కలొచ్చా మీకు? లెక్కలైతే బాగా వచ్చండి.
ఏది అంకెలు చదవరా వేధవా, అంకెలు చదువు. 1 2 3 4 5 6 7 8 9 9 తర్వాత ఎంతమ్మా? 9 తర్వాత 9 గుర్తొచ్చిందండి. 9 తర్వాత పంది మీద 1, పంది మీద 2, పంది మీద 3, పంది మీద 4, పంది మీద 5, పంది మీద 6, పంది మీద 7, పంది మీద 8, పంది మీద 9, పంది మీద పంది. ఒరే ఒరే ఒరే, పంది మీద కుక్క మీద గొర్రె మీద కాదురా గాడిద. 9 తర్వాత 10 11 12 చదువుతారా విధవా సన్యాసి. ఛీ కూర్చో. ఒరే నువ్వు చదువురా అంకెలు. 1 2 3 4 1 2 3 4 మాటారండి. నాకు అంతవరకే వచ్చండి. ఎందుకురా మిగతా ఎందుకు రావరా విధవా, చదువు. నేను 4 వరకు పెట్టించుకొని పలక కింద పెట్టుకొని ఒంటెలకు పోయి వచ్చే వరకు నా పలక ఎవరో మాయం చేసిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలక లేదు, చదువు లేదు. అందుకే మర్చిపోకుండా రోజు వాటిని కష్టపడి చదువుకుంటున్నాను. ఒరే విధవా, నీకొచ్చే 4 అంకెలకు ఇంత కథ ఉందా? పైగా వాటిని కష్టపడి చదువుకుంటున్నావాట సోది విధవా. కూర్చో. ఒరే రేపు పలక కొనుక్కోపోతే బుర్ర బద్దలు కొడతా విధవా. కూర్చో. మేటండి అలా నాయన పలక కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే ఐస్ క్రీమ్ బిస్కెట్లు బజ్జీలు కొనుక్కొని తిన్నాడండి. ఓరి తిండిపోతు విధవా, వీడు చెప్పేది నిజమేనా? నిజమేనండి. మరి అలా ఎందుకు చేసేవారా విధవా సన్యాసి? ఇంకేముందు చెప్తాను నిజమేనండి సన్యాసి విధవా. అవి చూడే మన ముఖం ఎట్టుందో. పలక కొనుక్కోవాలంటే మళ్ళీ పోతుందేమోనని ఆలోచించి ఏం చక్క అవే డబ్బులతో ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నానండి. ఛీ దొంగ విధవా. కూర్చో. ఎంత బాగా మాకంగా చెప్తున్నావు కదరా. నీ సంగతి తర్వాత చెప్తా విధవా, ఉండు విధవా. అన్నట్టు మర్చిపోయాను. ఒరేయ్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బడిలో ఉన్నాం. అది నాకు తెలుసురా సన్యాసి విధవా. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఐస్ క్రీమ్ బిస్కెట్లు బజ్జీల గురించండి. ఓరి తిండిపోతు విధవా, లెక్కల గురించిరా సన్యాసి. 10లోంచి 5 తీసివేస్తే ఎంతరా నాయన నువ్వు చెప్పు. ఏంటండి 10లోంచి 5 తీసి వేస్తేనా? 10లోంచి 5 తీసి మళ్ళా వేస్తే 10 ఉంటాయి. అదేలారా సన్యాసి. అవునండి, 10లోంచి 5 తీసి మళ్ళీ వేస్తే 10గా ఉండేది. ఒరే అది కాదురా, 10లో నుంచి 5 పోతే ఎంత? ఏంటండి 10లో నుంచి 5 పోతేనా? 10లో నుంచి 5 పోతే 10లో నుంచి 5 పోతే పోయిన కాడ వెతుక్కోవాలండి, అవే దొరుకుతాయి. ఓరి సన్యాసి ఏంట్రా పోయిన కాడ వెతుక్కోవాలా? ఛీ కూర్చో. ఒరే 10 పక్కన 0 పెడితే ఎంత అవుతుంది ఎవరు చెప్పరా? 10 పక్కన 0 పెడితేనా? 10 పక్కన 0 పెడితే మరి అందరికీ మరి ఏ పక్క? కుడి పక్క, ఎడమ పక్క, పై పక్క, కింది పక్క. ఓరి వెధవా, నీకు ఏ పక్కో చెప్పాలట్రా? ఛీ సన్యాసి కూర్చో. వెధవా సన్యాసి నువ్వును. ఒరే నా కుడి చేతికి ఎన్ని వేలున్నాయి? చచ్చిపోకురా వెక్కిల వెధవా, చచ్చిపోకు. 5 ఉన్నాయి. ఈ 5 వేలలో 3 లేవనుకో, ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయండి. కానీ తర్వాత మాత్రం ఎడమ చేత్తో అన్నం తినే గతి పడుతుంది మీకు. ఒరే అపచకన వెధవా, అపచకన మాటలు నువ్వు బుర్ర బద్దలు కొడతా వెధవా. కూర్చో. ఒరే అది కాదురా, నీ దగ్గర 2 కోడిగుడ్లు ఉన్నాయనుకో, నా దగ్గర 2 కోడిగుడ్లు ఉన్నాయనుకో, మొత్తం ఏమవుతుంది? పెద్ద ఆమ్లెట్ అవుతుందండి. ఏం చక్క పప్పులో నంచుకొని తినొచ్చు. ఓరి తిండిపోతే వెధవా సన్యాసి, నీ బుద్ధి పోనిచ్చుకోగదరా. నేను అడిగేది కూడికల కూర్చిరా సన్యాసి వెధవా. అది కాదురా, నా దగ్గర 2 టమాటాలు ఉన్నాయనుకో, నీ దగ్గర 2 ఉన్నాయనుకో, మొత్తం ఎన్ని? మేటేరండి అవి మురిగిపోయినవా మంచివా? ఓరి సన్యాసి వివరాలు ఎందుకురా నీకు వెధవా సన్యాసి. మరి మంచివైతే కూర వండుకోవచ్చు, మురిగిపోతే పారేయొచ్చు, అందుకని. ఒరే ఒరే వెధవలారా, మీకెంత చెప్పినా బుద్ధి రాదురా వెధవా. ఒరే చదువుకు సంబంధించిన విషయాలు మీతో చెప్పడం నా వల్ల కాదు కానీ ఒరే కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు వేస్తామని చెప్పండి రా వెధవా. ఏంటండి జనం ప్రశ్నలా? జనం ప్రశ్నలు కాదురా వెధవా, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు వేస్తామని చెప్పండి. ఒరే సంవత్సరానికి 12 నెలలు కదా, వాటి పేర్లు వచ్చా మీకు? మాస్టారు నాకు వచ్చండి. వెరీ గుడ్, చెప్పమ్మా విజయశాంతి, భలే ధైర్యం చేసినావు కదా, చెప్పమ్మా. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్. మేటరండి విజయశాంతి నెల తప్పిందండి. ఒరే ఒరే నెల తప్పటం ఏంట్రా వెధవా సన్యాసి, తప్పురాలు అనకూడదురా. అవునండి, ఫిబ్రవరి తర్వాత మార్చి కదా ఏప్రిల్ అన్నదండి, నెల తప్పినట్టు కాదా? నీకొస్తే నిలబడి చెప్పు, అంతేగాని పిచ్చిగా వాగమంటే తాంతాను వెధవా. కూర్చో. ఇలాంటి వెధవలతో ఈ దేశం ఎలాగ బాగుపడుతుందో ఏమో. ఒరే ఇంతకీ మన దేశం పేరు తెలుసా మీకు? మేటరండి నేను చెప్తానండి. వెరీ గుడ్, చెప్పు నాన్న. మన దేశం పేరు ప్రేమ దేశం అండి. నీ సినిమా పిచ్చి తగలడా? ఒరే మనది భారతదేశం రా వెధవా, ఇంకోసారి వాగమంటే చంపేస్తా సన్యాసి. కూర్చో. ఒరే మీకేమైనా ఆటలు వచ్చా? రండి నాకు వచ్చండి. నీకే ఆటలు వచ్చురా? పత్తాలాట, గోళీలాట, జిల్లగోనే అవి ఆటలట. అదేదో క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ లా చెప్తావంటారా వెధవా. రండి అవి ఆటలా? ఒరే వెధవా నువ్వు ఆడే ఆటలు కానీ ఇవి ఆటలు కావా సన్యాసి వెధవా. కూర్చో. ఒరే ఇంకెవరికన్నా వచ్చా ఆటలు? ఆటలేమో కానీ నాకు పాటలు వచ్చండి. వెరీ గుడ్, ఏదో ఒక పాట పాడరా నాన్న. మేటరండి నాకు పాటలు బాగా వచ్చండి అని చెప్పినా కదా, వచ్చేది నాకు కాదు వానికి. ఒరి వెధవా, ఈ మాత్రం నాకు వచ్చి ఎగురుతాను వెధవ సన్యాసి. ఒకసారి నిలబడదామని అట్ట.
ఓరి సన్యాసి వేధవా, నిలబడాలి చెప్పి నిలబడి ఇన్నిసార్లు నిలబడ్డ వేధవ సన్యాసం ఒరించుకున్నాడు వేధవ. కూర్చో. ఒరేయ్ అది కాదురా, పాటలు ఓడుకొచ్చురా. మేటారండి నాకు వచ్చండి పాటలు. ఒరే వేధవ వచ్చా పాడు. మేటారండి వాడు పాడతా తీయగాలో కూడా సెలెక్ట్ అయ్యాడట. అంత బాగా పాడతావా? ఏదో ఒక పాట పాడరా వేధవా, ఇప్పటిదాకా మీతో ఓరలేక చచ్చాను. నీ పాటలతో కాస్త విశ్రాంతి తీసుకుంటాను రా. అలాగే పాడతాను. రారా కృష్ణయ్య పోరా కృష్ణయ్య రారా ఒరేయ్ రా ఒరేయ్ రారా ఒరేయ్ రారా కృష్ణయ్య పోరా కృష్ణయ్య. ఒరే 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 ఆపరా, నీ పాటతో నాకు ఉన్నమతి పోయేట్టుంది. అది పాటనంటారా దున్నపోతు వెధవా, పిల్లులు పందులు గాడిదలు కలిసి పాడినట్టుంది నీ పాట. నువ్వు పాడతా తీయగా సెలెక్ట్ అయ్యావా? ఎవర్రా నిన్ను సెలెక్ట్ చేసుకుంది వెధవా సన్యాసి? మేటారండి వాడు నిజంగా సెలెక్ట్ కాలేదటండి, కళలో అయిందట. ఓరి వెధవా, కళలో అయితే నాకు నిజం చెప్పిన వెధవ సన్యాసి. ఏదో జోక్ కట్ట చెప్పిన. ఒరే వెధవా, ఇగిలిస్తే తంతర వెధవా. కూర్చో సన్యాసి వెధవా. ఏంట్రా జోక్ చేస్తున్నావా? సరే వెధవా సన్యాసి, నువ్వు బుర్ర బద్దలు కొడతా. కూర్చో. ఒరే మీరు ఎప్పుడైనా రైలు బండి ఎక్కారా? మేటారండి నేను రైలు ఎక్కినండి. రైలు ఎక్కినవారా? ఒరే ఇంకెవడెక్కిన రైలు? మేటారండి నేను ఎక్కినా మళ్ళా దిగిన. అబ్బా ఘనకారం చేసేవరా సన్యాసి, ఎక్కినవాడు దిగకుండా ఉంటాడట్రా. ఒరే రైలు ఎక్కాలంటే టికెట్ ఎక్కడ తీసుకోవాలరా మీకు తెలుసా? సినిమా చూడటానికి ఎక్కడ తీసుకోవాలో తెలుసు టికెట్లు, కానీ రైలు ఎక్కేటప్పుడు ఎక్కడ తీసుకోవాలో మాకేమెరక. ఛీ నీ సినిమా పిచ్చి తగలయ్యా. కనీసం మాస్టారు అంటే ఇంత భయం లేకుండా అయిపోయిందిరా మీకు. ఒరే ఇంతకీ మాస్టారు అంటే అర్థం తెలుసా మీకు? నాకు బాగా తెలుసండి మాస్టర్ అంటే అర్థం. వెరీ గుడ్, చెప్పు నాన్న. మాస్టర్ అంటే నాకు బాగా తెలుసు. చెప్పురా వెధవా. మాస్టారు అనగా అదొక సినిమా పేరు. అందులో హీరో చిరంజీవి, హీరోయిన్ సాక్షి శివానంద్ మొదలగు వారు కలరు. ఒరే 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 అక్కడికి వచ్చానంటే నిన్నేం చేస్తున్నావు వెధవా నాకే తెలియదురా. మీరు ఇక్కడికి వచ్చే వరకు నేను ఉంటేగా. ఉండకేం చేస్తారా వెధవా, చేస్తావా? వెంటనే వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి మిమ్మల్ని తిట్టిస్తా. ఏంట్రా నన్ను తిట్టిస్తావా? ఒరే అలా అనొద్దురా, తప్పురా వెధవా, అక్కుపక్షి వెధవా. కూర్చో, ఇంకోసారి అనలేరా వెధవా సన్యాసి. కూర్చో. ఒరే మీకు సొంతంగా రచించిన పాటలు పద్యాలు కానీ ఏమైనా వచ్చా? అండి నాకు వచ్చండి. వెరీ గుడ్, ఒక పాట పాడినా మంచిది. నువ్వు రాసిందేనా? నేను రాసిందే పాడతా. నాలో ఉన్న ప్రేమ మీ నాన్నతో చెప్పకు, నీలో ఉన్న ప్రేమ మా అమ్మతో చెప్పను, చెప్పితే మన పని పిట్టగడతది, బరిగిలే ఇరుగుతాయి, మన పెళ్ళిలే జరుగుతాయి. ఒరే 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 ఏంట్రా నేను లేచానంటే బరిగెలతో ముందు నీ పెళ్లి చేస్తాను వెధవా. ఇలాంటి పాటలు పాడితే బుర్ర బాధలు కొడతా వెధవా. కూర్చో. అమ్మ విజయశాంతి నువ్వు ఒక పాట పాడమ్మా. అలాగే పాడతాను. బాయికి ఉయ్యాల గట్టి ఊపామంటాడే మరిది, బాయికి ఉయ్యాల గట్టి ఊపాన వశములవున, బాయికి ఉయ్యాల గట్టి ఊపాన వశములవున, బాయికి ఉయ్యాల గట్టి. ఓ బాయికి ఉయ్యాల గట్టి, బాయికి ఉయ్యాల గట్టి అంటారా ఏందమ్మా? ఉయ్యాల గట్టి అలా వాడి సత్తవా ఏందది ఎప్పుడు? కూసో, అదొక పాటేరా? అవ్వ గిట్ట ఉంటుందా పాట? పాట రాసినమాట పాడతావాట. కూర్చో.